ఈ పోస్ట్ బాక్స్‌ని రియల్‌గా చూడడం కన్నా 'అల్లరి నరేష్', 'బిండప్పార' మూవీ‌లోని చాలా సార్లు చూసాను. ఈ రోజుల్లో అంతరించిపోతున్న థింగ్స్‌లో ఇది కూడా ఒకటుంది. ఒకప్పుడు సమాచార వ్యవస్థలో కీ రోల్ ప్లే చేసింది. నాకు ఈరోజు పోస్ట్ ఆఫీస్ పని పడింది. 2 డేస్ బ్యాక్ చెన్నై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్‌లో జాబ్ అప్లై చేశాను. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకొని రిమైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పోస్ట్ చేయమన్నారు. ఇండైరెక్ట్‌గా పోస్టల్ సర్వీస్ అనేది మనందరూ యూజ్ చేసుకుంటున్నాం. ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డిస్పాచ్ అయినప్పుడు. బట్ ఫస్ట్ టైమ్ నేను పోస్టల్ సర్వీస్ అనేది డైరెక్ట్‌గా యూజ్ చేయబోతున్నాను. సో, జాబ్ అప్లికేషన్ అనేది ఎన్వలప్ చేసి బైక్ ఎక్కేసాను. వరల్డ్‌లోనే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి. విలేజెస్‌లో 1,49,385, సిటీస్‌లోకొస్తే 15,614. టోటల్‌గా 1,64,999. పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది స్టాట్యూటరీ బాడీ. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండర్‌లో ఉంటది. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. వయసు అయిపోయిన ముసలోడిని వెంటిలేటర్ మీద పెట్టినట్టు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్‌ని కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే 1 డికేడ్ నుంచి లాస్‌లోనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2025 ఇయర్‌లో 35,272.29 క్రోర్స్ ఖర్చు పెడితే దాంట్లో ప్రాఫిట్ వచ్చి 10,718.68 క్రోర్స్ వచ్చింది. లాస్ ఏమో 24,553.61 క్రోర్స్. దీన్ని బట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ డౌన్‌ఫాల్ అయిపోయింది. ప్రెజెంట్ బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇంప్రూవ్‌మెంట్ చేద్దామని చాలా ప్రాజెక్టులు చేపట్టారు. 2008లో ప్రాజెక్ట్ యారో అని, 2013 మార్చి 22లో ఈఐపీఓ ఎలక్ట్రానిక్ ఇండియా పోస్ట్ ఆఫీస్, 2018లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఇలా ఎన్ని చేసినా ఇప్పుడున్న ప్రైవేట్ సిస్టమ్ ముందు నిలబడలేకపోయింది. పోస్టల్ డిపార్ట్మెంట్‌లో మనకు అవసరమైన సర్వీసెస్ చాలా అందుబాటులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఆధార్ ఎన్రోల్‌మెంట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అండ్ జనరల్ పోస్ట్. స్పీడ్ పోస్ట్ అనేది 1 ఆర్ 3 డేస్‌లో రీచ్ అయిపోతది. చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటది. ట్రాకింగ్ అవైలబిలిటీ కూడా ఉంటది. రిజిస్టర్ పోస్ట్ అనేది సెక్యూర్ అండ్ సేఫ్. చాలా ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్ పంపడానికి ఉపయోగపడుతది. దీనికి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఉంటదన్నమాట. రిజిస్టర్ పోస్ట్ అనేది 2 ఆర్ 7 డేస్‌లో రీచ్ అయిపోతది. ట్రాకింగ్ అవైలబిలిటీ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటది. జనరల్ పోస్ట్ అనేది ఎప్పుడు రీచ్ అవుతదో చెప్పలేము. దానికి ఫిక్స్డ్ టైమ్ అంటూ ఉండదు. రీసెంట్ టైమ్స్‌లో 2025 సెప్టెంబర్ 1న రిజిస్టర్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్‌కి మెర్జ్ చేసేసారు. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి.